ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడు పెంచారు. తనదైన మార్క్ పాలనతో దూసుకెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల భద్రతే లక్ష్యంగా యాంటీ రోమియో స్క్వాడ్ను రంగంలోకి దింపారు. అలహాబాద్, గోరఖ్పూర్ సహా మొత్తం 10 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అమ్మాయిల్ని ఏడిపించే ఆకతాయిల తాట తీయనున్నాయి ఈ స్పెషల్ టీమ్స్. అటు సెక్రటేరియట్లోనూ ఆకస్మికంగా తనిఖీలు చేశారు సీఎం యోగి. డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యతో కలిసి సచివాలయంలోని పలు శాఖల ఆఫీసులను తనిఖీలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా, పాన్ మసాలాలపై నిషేధాన్ని విధించారు. ఇక పోలీస్ శాఖలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు సీఎం యోగి. అవినీతి ఆరోపణలు వచ్చిన పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. త్వరలోనే పోలీసుల బదిలీలు ఉంటాయంటూ స్పష్టం చేశారాయన. గోవధ నిరోధక చట్టం అమలు చేసే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కబేళాలను టార్గెట్ చేసుకున్నారు. అలహాబాద్ సహా పలు చోట్ల కబేళాలను మూసివేయించారు యోగి ఆదిత్యనాథ్. అటు వీవీఐపీ వాడే ఎర్రబుగ్గ కార్లను సైతం పక్కన పెట్టేశారు. ఇక అధికారులు, మంత్రులు, వీవీఐపీలెవరూ కూడా ఎర్రబుగ్గ కార్లను వాడకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అడ్డుకోవటమే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆదిత్యనాథ్. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆదాయ పన్ను శాఖకు సమర్పించాలని ఆదేశించారాయన. తన కేబినెట్లో మంత్రులను కూడా వదల్లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా తమ ఆస్తుల వివరాలను ఐటీకి చెప్పాలంటూ హుకుం జారీ చేశారు. ప్రధాని అయ్యాక మోదీ కూడా మంత్రుల ఆస్తులను తెలియజేయాలంటూ కోరారు. దీంతో ప్రధాని అడుగు జాడల్లోనే యోగి కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కొత్త సీఎం. రైతు రుణమాఫీని తమ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. దీంతో త్వరలోనే రైతులకు తీపి కబురు అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంపొందించడమే లక్ష్యంగా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆదిత్యనాథ్.